ఓం నమ శివాయ. 12 జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర టెంపుల్కి అయితే నేను విజిట్ చేశాను. నేనైతే షిరిడి నుంచి నాసిక్ టు త్రయంబకేశ్వర్ అయితే స్టార్ట్ అయ్యాను. సో నా త్రయంబకేశ్వర్ మార్నింగ్ 10:30 కల్లా దిగిపోయాడు. ఇది చూసుకుని ఎంట్రన్స్ అంటే ఇక్కడ నుంచి మనకు 100 మీటర్ నడిస్తే మనకి గుడి అయితే వస్తుంది. సో ఇక 12 జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడిటితో కలిపి ఉన్న లింగాన్ని త్రయంబకేశ్వరం పిలుస్తారు. చాలా అంటే చాలా బాగా నాకైతే దర్శనం అయితే లిటరల్లీ నాకైతే 5 hours పడింది దర్శనం అవ్వడానికి. నిన్న మండే సందర్భంగా చాలామంది జనాలు ఉన్నారు. సో లేట్ అయింది. నాకు లిటరల్లీ 12 జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ జ్యోతిర్లింగాన్ని దర్శించడం నాకు చాలా ఆనందం వేసింది. సో వీడియోలో చూస్తున్న ప్రకారంగా అయితే దేవుడికి ఎలా ఉంటారు. ఇది వచ్చేసరికి నంది ఎంట్రన్స్లో ఇందా మీకు చెప్పారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర. సో ఇది రిఫరెన్స్ మాత్రం దేవుడిది. లోపల యాంబియన్స్ మాత్రం ఇలా ఉంటుంది. జనాలు లిటరల్లీ నాకైతే చాలా బాగా హాయ్ అనిపించింది. 12 జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ మోస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శించేందుకు 5 గంటలు లైన్లో ఉన్నాను కూడా నాకైతే అనిపించలేదు ఆ శివుని దర్శించిన తర్వాత. సో ఇది చూసుకున్నట్టయితే బయట త్రిశూలం లాగా ఉంటుంది. ఇదైతే ఓవర్ వ్యూ త్రయంబకేశ్వర టెంపుల్. నాకు ఆ గుడిలోకి ఎంటర్ అవ్వగల అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది, చాలా హాయిగా అనిపించింది. ఇది చూసుకుంటే షాపింగ్ ఏరియా, మనకి ఏది కావాలో మనకి చిన్నపిల్లలకి ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇంత క్లాస్ ఈ బ్లాగ్ అయితే రేపు బ్లాగ్లో పూణేలో ఏమైతే ఎక్స్ప్లోర్ చేశానో అది మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓం నమ శివాయ.